హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈ రోజైతే అండి బిగినర్స్ కోసం ఒక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను. సో మరి ఇన్ని రోజులైతే అండి చాలా మనం డిజైనర్ బ్లౌజెస్ చూసాం కదా. మరి ఈ రోజైతే అండి సింపుల్గా మనము ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఇటువంటి స్వీట్ హార్ట్ నెక్ కానీ దీన్ని స్టార్ నెక్ కూడా అంటారు కదండి. మరి ఇలాంటి నెక్కి సులువుగా ఏ విధంగా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే నేర్పిస్తూ ఉంటారండి. సో మరి నేనైతే అండి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ముందుగా అయితే అండి మనం మెజర్మెంట్స్ అయితే చూసేద్దాం. సో మరి ఇక్కడ లెంగ్త్ అయితే అండి 16 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇక షోల్డర్ అయితే అండి 5.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. సో ఇది ఆర్మ్ హోల్ అయితే అండి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ అయితే అండి చెస్ట్ 38 ఇంచెస్ కాబట్టి మనము 4 పార్ట్స్ డివైడ్ చేస్తే 9.5 ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ అనేది తీసుకుంటున్నాం. ఇక వేస్ట్ పార్ట్కి వస్తాయండి 32 వేస్ట్ కాబట్టి 8 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ డాట్కి ఇక 2 ఇంచెస్ మార్జిన్కి. సో ఈ విధంగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే అండి మీ సైజ్ అయితే 38 అయితే అండి పర్ఫెక్ట్ ఈ మెజర్మెంట్స్ అయితే మీరు తీసుకోవచ్చు. మీకు ఒకవేళ రెడీ అయ్యాక లెంగ్తీ బ్లౌజ్ కావాలంటే 16 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. రెడీ అయ్యాక మనకి 15 ఇంచెస్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనము నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఇక షోల్డర్ విడ్త్ అయితే 3 ఇంచెస్. సో ఇప్పుడు మనము నెక్ డీప్ అనేది చూద్దాం. నెక్ డీప్ అయితే అండి ఇక్కడ ఈ కస్టమర్కి నెక్ అనేది లోతుగా కావాలి కాబట్టి నేను 11.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఇక కింద అయితే అండి మనం వెడల్పు అనేది 3 ఇంచెస్ అయితే తీసుకుంటాం. పైన 2.5 ఇక కింద 3 తీసుకొని ఈ విధంగా బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా తక్కువ తీసుకోవడం వల్ల మనకి భుజాలు అనేది జారిపోకుండా ఉంటాయి. ఇక పైన కూడా 3 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా భుజాలు అయితే జారిపోతాయి. వెడల్పు ఎక్కువైపోతుంది, ఇక భుజం అనేది జారిపోతుంది. అందుకే పైన తక్కువ తీసుకొని కింద ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్వీట్ హార్ట్ నెక్ కాబట్టి కిందేమో 1 ఇంచ్ చేసుకోవాలి, ఈ పైన బాక్స్ దగ్గరేమో పైకి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 2 మార్కింగ్స్ని మనము ఈ షేప్లో అయితే కలుపుకోవాలి. సో ఇప్పుడు మనకి స్టార్ నెక్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా సులువుగా ఉంది కదా. సో మరి ఆల్రెడీ డ్రా చేసిన లైన్ మీదే మనం ఈ విధంగా డ్రా చేసామంటే మనకి నెక్ అనేది పైకి వెళ్ళిపోతుంది. కానీ ఇది వెడల్పుగా ఇక కిందకు ఉండాలి కాబట్టి నేను ఇక వెడల్పు కూడా అండి ఒక 0.5 ఇంచ్ అనేది కార్నర్ దగ్గర ఎక్స్టెండ్ అయితే చేసుకొని నేను ఈ షేప్ అనేది డ్రా చేస్తున్నాను. అర్థమైంది కదండి. ఇక సేమ్ ఇది ఏ విధంగా డ్రా చేసామో ఇక సెంటర్కి ఫోల్డ్ చేసుకొని అటువైపు కూడా ఈ మార్కింగ్ అనేది పడేలాగా మనం ప్రెస్ చేసుకోవాలి. సో ఎందుకు నేను ఈ విధంగా చేస్తున్నానంటే ఇక్కడ నేను లైనింగ్ అనేది కట్ చేయకుండా కుట్టబోతున్నానండి. మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నానని చెప్పాను కదా. సో మరి ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు నేను లైనింగ్ అయితే కట్ చేయకుండా వేయబోతున్నానండి. అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మరి మనము నెక్ కుట్టేటప్పుడు ఒక 1/4 ఇంచ్ అయితే మనము ఈ విధంగా లోపలికైతే ఖర్చు లోపలికి వెళ్తుంది కదండి. సో అదే విధంగా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చుట్టూరి ఏ షేప్ అయితే డ్రా చేసామో ఆ షేప్ మనము చుట్టూరి మనకు ఖర్చు 1/2 ఇంచ్ కావాలంటే 1/2 ఇంచు, లేదంటే 1/4 ఇంచ్ కావాలంటే 1/4 ఇంచ్. ఈ విధంగా మార్కింగ్ షేప్ అదే విధంగా అవుట్లైన్ కూడా డ్రా చేసి పెట్టుకున్నామంటే మనము దీనిపైనే ఈ పైపింగ్ అనేది కుట్టబోతున్నాం. సో లైనింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము పైపింగ్ కోసం క్లాత్ అనేది తీసుకుందాం. ఇక్కడైతే అండి నేను సెల్ఫ్ కలర్ పైపింగ్ అయితే అడిగారు, అందుకే నేను సేమ్ కలర్ని కట్ చేస్తున్నా ఫ్యాబ్రిక్ని. సో మనము క్రాస్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి. ఒక్కొక్క పీస్ విడ్త్ అయితే 1 ఇంచ్ ఉండాలి. 1 ఇంచ్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే మనం ఇక్కడ థ్రెడ్ పెట్టి ముందుగానే పైపింగ్ అనేది రెడీ చేస్తున్నాం. అందుకే 1 ఇంచ్ అయితే సరిపోతుంది. సో మనం ఫోల్డ్ చేశాక మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే అర్థమైంది కదండి, 1.5 అయితే అవసరం లేదు, 1 ఇంచ్ అయితే సరిపోతుంది. సో క్రాస్ పీసెస్ అన్ని కట్ చేసుకొని ఒకటికొకటి జాయింట్ చేసేసుకొని లెంగ్తీ పీస్ లాగా మనం రెడీ చేసుకోవాలి. సో మరి మన నెక్ ఎంత వెడల్పు ఉందో అంటే నెక్ మొత్తం రౌండ్ ఎంత ఉందో దాని ప్రకారం మనము ఈ పీస్ అనేది రెడీ చేసుకొని థ్రెడ్ పెట్టేసి సన్నగా కుట్టేసుకోవాలి. సో నేనైతే అండి ఇక్కడ చక్కగా కుట్టేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పైపింగ్ మనము ఇన్విజిబుల్ వేయాలి కాబట్టి ముందుగా అయితే అండి లైనింగ్ పైన కుట్టుకుందాం. సో మనం ఆల్రెడీ డ్రా చేసిన బాక్స్ ఉంది కదండి, అవుట్లైన్ అనేది ఉంది కదా. సో మెయిన్ లైన్కి పక్కన అవుట్లైన్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదండి. సో అవుట్లైన్ అనేది ఎక్కడుందో దాని మీద మనం ఈ పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా థ్రెడ్ ఎక్కడ వస్తుందో అది లైన్ మీద పెట్టేసి మనము చక్కగా కుట్టుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. సో ఇక్కడైతే అండి నేను జిప్పర్ ఫుట్ యూజ్ చేస్తున్నాను. ఇక లెఫ్ట్ సైడ్ అయితే కనెక్ట్ చేశాను. లెఫ్ట్ సైడ్ కుట్టు కావాలి కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ అయితే కనెక్ట్ చేశాను. సో కనెక్ట్ చేసి నేను కుట్టు అయితే వేసుకున్నానండి. పక్కనే మనకి థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి. సో అర్థమైంది కదండి, అవుటర్ లైన్ మీద ఈ థ్రెడ్ అనేది పెట్టేసి నేను పక్కనే వచ్చేలాగా కుట్టు అనేది వేస్తున్నాను.
సో మనం ఎంతైతే ఈ పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకున్నామో ఆ థ్రెడ్ వెడల్పు అనేది ఈ లైన్లో కరెక్ట్గా ఫిట్ అయిందండి. ఇప్పుడు కార్నర్ తిప్పేటప్పుడు మనము కట్ చేయకుండా జస్ట్ మనం ఆ ఎండ్ వరకు వచ్చేసి ఈ విధంగా నీడిల్ పైకి ఎత్తుకొని కొంచెము టర్న్ అయితే చేసుకోవాలి. టర్న్ చేసి మళ్ళీ డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఎటువంటి కటింగ్ అవసరం లేదు, ఫోల్డింగ్ అయితే అవసరం లేదు. చాలా సులువుగా మీరు కుట్టుకోవచ్చండి. ఇలా అయితే ట్రై చేయండి. బిగినర్స్కి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి. ఇక మీరు 1-2 సార్లు కుడితే చాలండి, మీరు కూడా పర్ఫెక్షన్తో స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు. సో చూడండి, అన్ని కార్నర్స్ నేను ఇదే విధంగా నీడిల్ పైకెత్తి తిప్పేసి స్టిచ్ అనేది వేసుకున్నాను. ఎక్కడే కానీ కటింగ్ కానీ ఎటువంటి ఫోల్డింగ్ కానీ చేయలేదు. మరి నీట్గా మనకి నెక్ అనేది రెడీ అయిపోయింది. షేప్ కూడా చూడండి ఎంత అందంగా వచ్చేసిందో. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుందాం. ఇక ఇన్విజిబుల్ పైపింగ్ కదండి, రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని ఇప్పుడు కుట్టినేది రివర్స్ చేసుకొని చక్కగా మనం పిన్అప్ చేసుకుందాం. సో ఎందుకు పిన్అప్ చేస్తున్నామంటే క్లాత్ అనేది పక్కకు జరగకుండా మనం చక్కగా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వాలండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అండి ఇటువంటి టిప్స్ అన్ని నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు చెప్తూనే ఉంటానండి. సెంటర్లో మనం స్టిచ్ అనేది వేసుకుందాము, జరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనము కుట్టుకోవాలండి. సో ఎక్కడైతే మనకి ఈ లైనింగ్ మీద కుట్టు కనపడుతుందో సేమ్ అక్కడే మనం చుట్టూరు కుట్టేసుకొని ఈ విధంగా 1/4 ఇంచ్ పెట్టేసుకొని మొత్తం కట్ చేసుకోవాలి. సో నాది కుట్టడం అయిపోయిందండి. అదే మార్కింగ్ మీద మనం కుట్టేసుకోవాలి. ముందు ఏ విధంగా కుట్టామో దాని మీద కుట్టేసామంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం 1/4 ఇంచ్ ఖర్చు వదులుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ అయితే రివర్స్ చేయాలి కాబట్టి చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. దగ్గరగా పెట్టుకోండి. ఇక కార్నర్స్ అయితే అండి పర్ఫెక్ట్గా మీరు ఎక్కడ వరకు కుట్టుందో అక్కడ వరకు ఈ కట్ అనేది పెట్టుకోవాలి. అప్పుడే మనకి నీట్గా తిరుగుతుంది. సో మీరు అక్కడ కానీ సరిగ్గా కట్ చేయలేదనుకో ఈ కార్నర్ తిప్పినప్పుడు మనకి కార్నర్ షేప్ అనేది రాకుండా మనకి ఇది స్టార్ నెక్ కాబట్టి పర్ఫెక్ట్గా షేప్ అనేది రావాలి. సో ఇక తిప్పి చూపిస్తున్నా చూడండి. పర్ఫెక్ట్గా అయితే అండి చాలా సన్నగా అయితే వచ్చేసింది. ఇక్కడ నేను 12 నెంబర్ థ్రెడ్ అయితే యూజ్ చేశాను. ఈ పైపింగ్ థ్రెడ్ అయితే చాలా బాగుందండి. ఇటువంటి ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ చేసినప్పుడు మీరు ఛార్జెస్ కూడా కాస్త ఎక్కువే తీసుకోవచ్చండి. నార్మల్ దానికన్నా ఇది కొంచెము మనకి స్టిచ్చింగ్ వర్క్ ఎక్కువ కాబట్టి మనము దీనికి ప్రైస్ కూడా కొంచెం కాస్త ఎక్కువే తీసుకోవచ్చు. సో మరి ఇన్విజిబుల్ పైపింగ్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు అవుటర్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే టాప్ స్టిచ్ అనేది చుట్టూరి ఆ థ్రెడ్ పక్కన పడేలాగా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ వేసేసానండి. అటువైపు అయితే కనిపించట్లేదని మీకు లైనింగ్ సైడ్ అయితే తిప్పి చూపిస్తున్నా. సన్నగా పైపింగ్ వచ్చింది చూడండి. ఇదే మీరు కాంట్రాస్ట్ కలర్ అయితే సూపర్గా అయితే కనపడేదండి. ఇక సెల్ఫ్ కలర్ కాబట్టి మీకు దగ్గరికి చూపిస్తున్నా అండి. సో ఇప్పుడు టాప్ స్టిచ్ కూడా అయిపోయింది కదండి. ఇక ఏముంది, వేస్ట్ బెల్ట్ అనేది కుట్టాలి, దాంతోపాటు డాట్స్ అనేది కుట్టాలి. ఈ రెండు కుట్టామంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, చక్కగా నేను డాట్స్ కుట్టేశాను, వేస్ట్ బెల్ట్ కూడా కుట్టేశాను. ఇక మరొకసారి మీకు పైపింగ్ అనేది చూపిస్తున్నాను. ఎంత చక్కగా వచ్చిందో, డిజైన్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి షేప్ అనేది. మరి ఇంత సులువుగా మీకు నేర్పిస్తున్నానండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా కూడా అర్థం కాకపోతే మీరు కమెంట్ చేయొచ్చు, మళ్ళీ ఒకసారి వీడియోని కూడా చూడొచ్చు. మరి మీకు కానీ ఈ ఇన్విజిబుల్ పైపింగ్ టిప్స్ అనేది కానీ నా స్టిచ్చింగ్ మెథడ్ అనేది నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.